హాయ్. సో ఇప్పుడు నేను మీకు చూపించేది ఏంటంటే బ్లూటూత్ అనమాట. ఈ బ్లూటూత్ రిసీవర్ ఇది. ఈ రిసీవర్లో మనకు ఆప్షన్ ఏంటి అని అంటే వాల్యూమ్ బటన్స్ ప్లస్ ఛార్జింగ్ పోర్ట్ ప్లస్ పవర్ బటన్, దీంతో పాటు మనకి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి అనమాట. దాంట్లో సాంగ్స్ తగ్గట్టు బీట్స్ వచ్చేది. దీంతో పాటు మనకి రెండు స్పీకర్స్ ఉంటాయి. అంటే స్పీకర్స్ అంటే సాంగ్స్ వినడానికి, అలాగే మనకి కాల్ వస్తే పిక్ చేయడానికి ఒక మైక్ కావాలి కదా. సో అలాంటి ఆ మైకే ఇప్పుడు ఇది కనెక్ట్ చేస్తున్నారు, ఈ మైక్. సో ఇదంతా ఒక సెటప్ అన్నట్టు. ఈ సెటప్ దేనికి అంటే మీకు ఖచ్చితంగా ఇది యూజ్ అయ్యే సెటప్. బేసికలీ ఇదంతా హెల్మెట్ ఇంటర్నల్ బ్లూటూత్ అనమాట. అంటే మనకి హెల్మెట్కి సాంగ్స్ వినడానికి కావచ్చు, లేకపోతే కాల్స్ మాట్లాడడానికి కావచ్చు, దానికి సెటప్ చేసుకోవడానికి నేను వచ్చాను. సో బేసికల్గా చాలా హెల్మెట్స్లో ఇంటర్నల్గా వస్తాయి, బట్ నా హెల్మెట్ లేదు ఆప్షన్. సో నేను మళ్ళీ కొత్త హెల్మెట్ కొనడం ఎందుకు, ఉన్న హెల్మెట్ యూటిలైజ్ చేసుకుంటే బెస్ట్ కదా. సో మనీ వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పి నేను ఈ బ్లూటూత్ కిట్ని పర్చేస్ చేశాను. ఇది 2000 రూపీస్ అన్నట్టు. సో ఈ బ్లూటూత్ ఏదైతే ఉందో సెటప్ అంతా లిటరలీ చాలా అంటే చాలా ఎక్విప్మెంట్తో వచ్చింది. అంటే 2 సైడ్ స్పీకర్స్ ప్లస్ అండ్ మైక్తో పాటు అండ్ రిసీవర్, ఈ 4 ఉంటాయి. ఛార్జింగ్ కేబుల్ ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఒక సైడ్ నా హెల్మెట్లో ఒక సైడ్ తీసి దాంట్లో స్పీకర్ని సెట్ చేస్తున్నాడు. అంటే ఏంటి, సాంగ్స్ వినడానికి, ఓకే, లేదా కాల్స్ వచ్చినా వాళ్ళ వాయిస్ వినడానికి ఒక స్పీకర్ సెట్ చేశాడు. ఇలా సెట్ చేసిన తర్వాత ఇటు సైడ్ దీంతో పాటు దీన్ని ఫిట్ చేశాక, అంటే ఇది క్వాలిటీగా రావాలంటే దాని ఫిట్టింగ్ చాలా ఇంపార్టెంట్. లేదంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది కదా, స్పీకర్స్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు గజ అని ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది. సో ఇప్పుడు ఒక సైడ్ ఆఫ్ స్పీకర్ ఎలాగైతే సెట్ చేశాడో క్లియర్గా నీట్గా, అంటే మళ్ళీ ప్రాబ్లం ఉండకూడదు కదా. సో అందుకని ఇలా ఫిట్ చేశాడు. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే దీనికి ఎలాగైతే ఇది ఫిట్ చేశాడో సెకండ్ దానికి కూడా అంతే క్లియర్గానే ఫిట్ చేయాలి. లేదు అంటే సో రెండు డిస్టర్బ్ అవుతాయి కాబట్టి చాలా కేరింగ్తో చేయాలి. సో సెకండ్ దానికి కూడా అలాగా పిన్స్ ఉంటాయి, సింపుల్గా ఉంటాయి పిన్స్. ఆ పిన్స్ తీస్తాడు, అది ఫిట్ చేస్తాడు. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. దానికి కూడా ఒక సైడ్ ఆఫ్ హెల్మెట్ సైడ్ తీసేసి దాంట్లో కూడా స్పీకర్ని సెట్ చేసి అంటే చెక్ చేసుకుంటాడు అనమాట. అబ్బాయి నిజమైన వర్క్ మాత్రం చాలా బాగా చేశాడు అతను. అండ్ ఎందుకు అని నేను చెప్తున్నాను అంటే, బేసికల్గా ఆ మెటీరియల్ మనకు ఉన్న తర్వాత చాలామంది అంత ఇంట్రెస్టింగ్ అయితే చేస్తారో చేయరో, నేను చూసిన ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. అలాంటి తక్కువ పర్సెంట్స్లో ఈ అబ్బాయి కూడా చాలా క్లియర్గా చేశాడు, క్లీన్గా చేశాడు, అండ్ వర్క్ కూడా చాలా స్పీడ్గా చేశాడు. ఇప్పుడు రిసీవర్ని సెట్ చేస్తున్నాడు మైక్కి. సో ఈ హెల్మెట్కి రిసీవర్ని సెట్ చేయండి అంటే నాది, ఎందుకంటే పైకి ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది కాబట్టి అడ్డం రాకూడదు కాబట్టి నాది కొంచెం బ్యాక్ సైడ్న రిసీవర్ సెట్ చేస్తాడు. సో ఈ రిసీవర్ బయటే ఉంటుందండి. అంటే బేసికల్గా మనం బయట వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే రైడ్ చేస్తున్నప్పుడు అది ఎక్స్టర్నల్గానే రిసీవర్ కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రిసీవర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ ప్రూఫ్. సో ఎంత వర్షం పడినా ఆ రిసీవర్ చెడిపోదు, ఇంక్లూడింగ్ మైక్స్, స్పీకర్స్. సో ఈ సెట్ చేసే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను అది కూడా అడిగాను, వాటర్ వెళ్తే ఏంటి ప్రాబ్లం అని. సో వాటర్ వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ వీటికి మైక్స్ని సెట్ చేశారు కాబట్టి ఈ రెండింటిని హెల్మెట్లో సెట్ చేస్తున్నాడు. ఈ సెట్ చేసేటప్పుడు కూడా మనకి ఆల్రెడీ లాక్ ఉంటుంది కదా, లాక్ సిస్టమ్ ఉంటుంది హెల్మెట్కి. సో ఆ లాక్ సిస్టమ్ కూడా నాకు లోపల రావడం వల్ల ఆ ఇన్స్టాలేషన్ కొంచెం టఫ్ ఉంది. బట్ స్టిల్ హీస్ డూయింగ్ ఈజ్ బెస్ట్ అన్నట్టు. నిజంగానే రెండు అంటే స్పీకర్స్ని అందులో అడ్జస్ట్ చేసే విధానంలో వైరింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా, చాలా క్లియర్గా, అంటే నీట్గా ఎందుకు చెప్తున్నా అంటే ఆ వైర్ కొంచెం బయటకు వచ్చిన ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆ అబ్బాయి సో నీట్గా సెట్ చేశాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైర్స్ అన్నీ అంతా వాటర్ ప్రూఫే అండి. మనకు షాక్ కొట్టేది కానీ అలాంటిది ఏమీ ఉండదు. మ్యాక్సిమం 8 mAh అని చెప్పాడు, 80 mAh అని చెప్పాడు. సో దాంట్లో ఉండే బ్యాటరీ. సో దీనివల్ల ఏమవుతుందంటే అది ఛార్జింగ్ కానీ లేకపోతే అండ్ మనం సాంగ్స్ వినేటప్పుడు కానీ కాల్స్ కానీ సరిపోయే ఛార్జింగ్ దాంట్లో ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 1 అవర్ ఛార్జ్ చేస్తే 40 అవర్స్ వస్తుంది అన్నట్టు ఇది. అండ్ దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో సాంగ్స్ వినొచ్చు, దాంతోపాటు నావిగేషన్స్ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి కాల్స్. ఈ 3 వెరీ క్లియర్గా ఉందని చెప్పాడు. ఇంకా టెస్ట్ చేయలేదు, బట్ అయితే నమ్మకంతో చేపిస్తున్నాను. డెఫినెట్గా అబ్బాయి చేసే వర్క్కి అది ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాడు, నిజమే అని చెప్తాడని నేను అనుకుంటున్నాను. నిజమే ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది మైక్ అన్నట్టు. సో బేసిక్గా మీకు చెప్పాం కదా, కాల్స్ వస్తే మనం ఎలా మాట్లాడతాము, త్రూ ఎక్స్టర్నల్ మైక్. ఆ ఎక్స్టర్నల్ మైకే ఇప్పుడు సెట్ చేస్తుంది. బేసికల్గా అయితే మనకి మైక్ని లోపల సెట్ చేయొచ్చు, కానీ అది అప్ చేయడానికి ఉంటుంది కాబట్టి మళ్ళీ కట్ అయిపోతుంది కాబట్టి దానికి ఎక్స్టర్నల్ ఫిట్టింగ్ చేస్తున్నాను అంతే. సో ఆ రిసీవర్కి ఎక్స్టర్నల్ ఫిట్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నాకు అలా సెట్ చేస్తున్నాడు ఆ అబ్బాయి. సో అది కూడా ఏంటి, లోపలే దానికి స్టిక్కర్ లాగా ఉంటుంది, స్టిక్కర్ సెట్ చేసి ఆ మైక్ని లోపల పెట్టి
సో ఆ స్పీకర్ మాత్రం ఎక్స్టర్నల్గా నాకు చూపిస్తున్నాడు అంతే. దీనివల్ల ఏమవుతుందంటే నాకు కాల్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీగా చేయాలన్నప్పుడు కానీ నాకు ఆటోమేటిక్గా మైక్ ఎక్స్టర్నల్గా ఉంటుంది కాబట్టి నేను హెల్మెట్ ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా ఈజీ యాక్సెసిబుల్ అనమాట. అందుకని ఇది ఫిట్ చేపిస్తున్నాను. లేదంటే ఇంటర్నల్గానే లోపల సెట్ చేయొచ్చు. ఇది ఎక్స్టర్నల్ మైక్ అనమాట. ఇంటర్నల్గా కూడా సెట్ చేసి బట్ ఇంటర్నల్గా వద్దని చెప్పారు, ఇదే చూపించాను. కానీ నిజంగా చెప్తున్నానండి, సీరియస్లీ మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక వర్క్ చేయాలన్నప్పుడు థింక్ చేయడం మొదలు పెడితే మనలో చాలా థాట్స్ వస్తాయి. అది నాకు ఈరోజు అర్థమైంది. బేసిక్గా నేను ఈ థాట్ నాకు రావడానికి కారణం హెల్మెట్నే కొత్తది కొనాలనుకున్న వాడికి దాని బదులు ఇది చేస్తే ఇంకా బెస్ట్ అనే థాట్ వచ్చింది నాకు. సో మీరు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విషయంలోనే కానీ థింక్ చేయడం మొదలు పెట్టండి. బ్లైండ్గా వెళ్ళకోకుండా మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్, ఇప్పుడు ఆ వైర్ అంతా బ్యాక్ సైడ్ అంతా నీట్గా లోపల సెట్ చేస్తున్నాను, ఎందుకంటే బయటికి రాకూడదు కాబట్టి. సో ఈ మొత్తం ఇన్స్టలేషన్ మోస్ట్లీ అయితే డన్ అనమాట. అంటే వైరింగ్ కావచ్చు, రిసీవర్ కావచ్చు, స్పీకర్స్ కావచ్చు, మైక్ కావచ్చు, లోపల హెల్మెట్లో నీట్గా సెట్ చేసాడు. ఎవరైనా చూసినా అది ఇంటర్నల్ హెల్మెట్కి వచ్చిన ఫీలింగే కనిపిస్తుంది తప్ప మనకి ఏమంటే డిఫరెంట్ కనిపించదు. అండ్ ఎస్పెషలీ ఈ అబ్బాయి చేసే వర్క్ చాలా కేర్ఫుల్గా చేస్తున్నాడు కాబట్టి సో ట్రస్ట్ చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను కొన్న ఈ మెటీరియల్కి అయితే వ్యారంటీ లేదు, జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్రస్ట్నే వెళ్తున్నాను, వీళ్ళ మీద ట్రస్ట్తో. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే ఈ ఇన్స్టలేషన్ అబ్బాయి మొత్తం ఫ్రీగా చేశాడు. 2000 నేను కొన్న మెటీరియల్కి ఆ అబ్బాయి నిజంగా ఇదంతా ఫ్రీగా ఇన్స్టాల్ చేశాడు. ఆ ఇన్స్టాల్ చేసే విధానం కూడా ఫ్రీగా అని చెప్పేసి ఎలా పడితే అలా చెక్కకుండా హెల్మెట్కి స్క్రాచెస్ కానీ ఎక్కడ డ్యామేజ్ కాకుండా నీట్గా సెట్ చేశాడు. అంటే లైక్ మనకి హెల్మెట్ చాలా అంటే స్క్రాచ్ పడినా మనం ఏదైనా ఫీల్ అవుతాం కదా, అలాంటిది ఏమీ లేకుండా చాలా బాగా చేశాడు. సో నా సజెషన్ ఏంటంటే మీ దగ్గర హెల్మెట్స్ ఉంటే మీరు ఒకవేళ దానికి బ్లూటూత్ ఎక్స్టర్నల్గా యాడ్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మీకు అడ్రస్తో సహా నీట్గా మీకు మెన్షన్ చేస్తాను. ఇది మనకి ఎగ్జాక్ట్గా నానల్ నగర్ నుంచి గచ్చిబౌలికి వెళ్ళే రూట్లో ఫస్ట్ ఫ్లైఓవర్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లైఓవర్ కిందనే ఉంటుంది అన్నట్టు ఇది. సో మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నా, కనెక్షన్ చేసి నాకు కనెక్ట్ అయిపోయింది. C5 అనమాట దీని పేరు. సో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను అనమాట ఎలా వస్తుంది ఏంటి అని, అంటే ఆల్మోస్ట్ డన్ కాబట్టి. సో ఇప్పుడు అంత సెట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, వేర్ చేస్తాం, అంటే పెట్టుకొని నీట్గా బ్లూటూత్ కానీ సాంగ్స్ కానీ విన్న ట్రై చేశాను. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా క్లియర్గా ఉంది వాయిస్ కూడా. అండ్ నేను విన్నాను, ఇది మీకు సమ్ నెట్వర్క్ ఇష్యూస్ కొంచెం వినిపించలేకపోతున్నాను, బట్ స్టిల్ చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఓకే మ్యూజిక్ साउंड भी बीट्स लाइव बीट्स पे ओके प्ले करो। प्ले मतलब ये वीडियो होता है। हाँ ओके, ये पावर बटन है, ये लाइट्स का, ये लाइट्स का। और आप मोबाइल आपके जेब में कॉलर आता है उसको डबल टैप करना। ओके, डबल टैप करे तो रिसीव होता है, फिर कट करना है तो डबल टैप करना, ओके कैंसिल हो जाता है। AM का लाइट्स का कलर चेंज होता है, लाइट्स का कलर। और इसमें और एक थोड़े फीचर्स भी है, आपको थोड़ा आप देखे तो आइडिया होता। ये 3 क्लिक्स पे या 4 क्लिक्स पे आपका जो लास्ट कॉल है वापस लगाता है। ఓకే. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సౌండ్ కానీ మైక్ సెట్టింగ్ కానీ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఒక